తిరుపతిలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. టెంపుల్ సిటీలో అసాంఘిక కార్యకలాపాలకు చోట్లేదన్న ఎస్పీ సుబ్బారాయుడు మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల్లో భాగంగా అనుమానితులకు గంజాయి డిటెక్టివ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామన్నారు. గంజాయి కట్టడికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. తిరుపతి నగరంలో ఉన్న ఎస్టీవీ కాలనీ మరియు న్యూ ఇందిరానగర్ ప్రాంతంలో ఈరోజు దాదాపు 450 మంది పోలీసు వారితో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న వెహికల్స్ని చెక్ చేయడం. ఇంతకుముందు ఈ ప్రాంతంలో కొంతమంది మీద కేసెస్ రిజిస్టర్ అయినాయి. కొంత గంజా సమాచారం ఉంది. వాటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా వీళ్ళందరినీ చెక్ చేశాము. వెహికల్స్ దాదాపుగా 150 వెహికల్స్ వరకు అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ అన్ని కంట్రోల్ తీసుకొని తర్వాత వెరిఫై చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గాంజా కన్జ్యూమర్స్ని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేశారు. ఈ ప్రాంతంలో వారిని ఇక్కడే ఈ గాంజా టెస్టింగ్ కిట్స్ ద్వారా చెక్ చేసి ఫర్దర్ ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్డన్ సెర్చ్ ద్వారా ప్రజలకు కానీ మిత్రులకు కానీ తెలియజేయడం అనేది ఏంటంటే ప్రతి ప్రాంతాన్ని ఇదే విధంగా కార్డన్ సెర్చ్ ద్వారా అనుమానాస్పద ప్రాంతాలన్నీ చెక్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్న క్రైమ్ ప్రోన్ పర్సన్స్ని అదేవిధంగా గాంజా కన్జ్యూమర్స్ని గాంజా పెడ్లర్స్ని చెక్ చేయడం ఫర్దర్ ఇంట్రాగేట్ చేస్తూ తిరుపతిని ఒక సురక్షితమైన నగరంగా ప్రజలకు ఒక సజెస్ట్ చేసే విధంగా ఈ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది.